మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి. అది మా మనసులో పెట్టుకుని నిన్న మా CEO గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు. ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ ష్యూర్లీ టేక్ గుడ్ మెజర్స్, ఏం అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది. తప్పకుండా వీ విల్ డూ అవర్ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీవన్ అండి. అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ షోకి చంద్రబాబు గారు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని పిలిచే అవకాశం ఉందని? తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. మోర్ దెన్ దట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల ఆయన వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ అ బిట్. వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని తప్పకుండా వాళ్ళని అడుగుతామండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. నేను రాధా అండి, అధాన్ మీడియా నుంచి. మేడం, గత ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేసినా పార్టీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్కి తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారా? ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా, రావట్లేదా? తప్పకుండా అండి. మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి. బట్ అఫ్ కోర్స్ ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి, అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్. అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫేరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించామని ఆమె తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఈ కార్యక్రమం గురించి నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యుఫేరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరు కావడానికి సీఎం చంద్రబాబు అయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా టికెట్లు కొనాల్సిందే. ఫ్యామిలీతో హాజరయ్యేందుకు వారు బుక్ మై షోలో కానీ ఇతర విధానంలో టేబుల్ బుక్ చేయవలసి ఉంటుంది. సినిమాలో సక్సెస్ అయిన నా తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. కేవలం 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదల ఆకలి తీర్చారు. మహిళలకు ఆస్తులు సమాన హక్కు అవకాశాలు కల్పించింది ఆయనే. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూనే మరోవైపు అభివృద్ధి వైపు ఫోకస్ చేశారు. అదే బాటలో చంద్రబాబు నడుస్తున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ప్రభుత్వ సహాయం లేకుండా ముందుకు వెళ్తున్నారు. తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ఎంతోమందిని ఆదుకుంటున్నాం. మా వంతు సాయం కూడా చేసి బాధితులకు అండగా ఉంటున్నామని ఆమె తెలిపారు.